వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విక్టరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం, పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్. కాళేశ్వరం ప్రాజెక్టు కేసు సిబిఐకి అప్పగింత, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ శ్రేణులు. ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, సంబరాలు చేసుకుంటున్న జన సైనికులు. నూజివీడిలో ఫ్లెక్సీల వివాదం, వైసీపీపై టీడీపీ ఆగ్రహం. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం, పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్ రావు, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమవారత్ ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. కవిత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. పార్టీ లైన్ దాటి కవిత పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కేసీఆర్ వెంట దయ్యాలు ఉన్నాయని గతంలో ఆమె వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై కూడా బహిరంగ విమర్శలు చేశారు. తాజాగా కాళేశ్వరం రిపోర్టుపై స్పందిస్తూ హరీష్ రావు, సంతోష్ రావుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. కవిత వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జనసేన ఐటీ కోఆర్డినేటర్ చింతా దుర్గా రామకృష్ణ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా పోస్టాఫీస్ రోడ్డులో 300 మందికి తినడానికి స్నాక్స్ టీలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఐటీ కోఆర్డినేటర్ చింతా దుర్గా రామకృష్ణ మాట్లాడుతూ తనకు స్ఫూర్తి ప్రదాత నిర్దేశీ మార్గదర్శకులు వారి అడుగుజాడల్లోనే నడుస్తూ ఉన్నానని, లేనివాడికి సహాయం చేయడమే నా ధ్యేయమని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా వారి బాటలోనే మేము నడుచుకుంటున్నామని తెలిపారు. జనసేన తరఫున ఇటు నుంచి ఐటీ కోఆర్డినేటర్ గా ఏ విధమైన సహాయం కావాలన్నా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తమకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఐటీ విభాగం అనేది చాలా కష్టతరంతో కూడుకున్నదని, మనం ఎప్పుడూ ఐటీ వాళ్ళని గౌరవిస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ కు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బండెడ్డి రామకృష్ణకి జనసేన నాయకులు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పోస్ట్ ఆఫీస్ రోడ్లోని పనీ టీ స్టాల్ నందు 300 మందికి టీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయనకి నేను ఇలా చేయడానికి కారణం మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే కొంతమంది సేవా సంస్కర్తలు ఉన్నారు. వాళ్ళందరూ నాకు స్ఫూర్తి. ఆయన పొలిటికల్ లీడర్గానే కాకుండా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తూ లేని వాళ్ళకి ఎంతో సహాయం చేస్తూ ఆయన సొంత జేబులో నుంచి డబ్బులు ఇచ్చి ఆఖరికి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయనకు వచ్చే ఫండ్స్ని కూడా పేదవాళ్ళకి ఉపయోగిస్తున్నారు. ఆయన ఒక్క పైసా కూడా తీసుకోకుండా అందరికీ అన్నీ చేస్తున్నారు. అలాగే కొంతమంది అంటున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆయన సినిమాలు తీసుకుంటున్నాడు, పొలిటికల్గా దూరంగా ఉంటున్నాడు అంటారు. ఆయన పొలిటికల్గా ఎక్కడ దూరంగా లేరు. ఎవరైనా సరే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ప్రతి ఒక్కరికి బిజినెస్లు ఉన్నాయి, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. అలాగే ఆయన కూడా ఆయన ప్రొఫెషన్లో ఆయన చేసుకున్నారు. పార్టీని నడపాలన్నా, అలాగే పేద ప్రజలకి సహాయం చేయాలన్నా డబ్బులు కావాలి, ఎవరికైనా డబ్బులు కావాలి. అవి లేకపోతే ఎంత పెద్ద నాయకుడైనా ఎవరికి ఏం చేయలేరు. కాబట్టి ఆయన సినిమాలు తీసుకోవడానికి కారణం అది. దీన్ని ఎవరు కూడా కాంట్రవర్సీ చేయొద్దు. అఫ్కోర్స్ ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా ఐటీ విభాగం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా అందరి ఆరాధ్య దైవం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పోస్ట్ ఆఫీస్ రోడ్లోని పనీ టీ స్టాల్ నందు మా జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ అయినటువంటి చింతా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో సుమారుగా 300 మందికి టీ, అలాగే బ్రేక్ఫాస్ట్ని ఇక్కడ అరేంజ్ చేసినందుకు చింతా రామకృష్ణ గారికి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని చెప్పి, పేద బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ రోజున జనసేన పార్టీ 2014 స్థాపించి ఈ రోజున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎదిగి అనేక మంది యువతకి ఈ రోజున రాజకీయాల పట్ల ఆసక్తి కలిగే విధంగా చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండల అధ్యక్షతన వెలగ వెంకటరమణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఆడవాళ్లకి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యచంద్ర మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోల్పర్తి శ్రీను, తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, పూడి చక్రవర్తి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే బోర్ని ఎండ అక్కబడుతుంది, కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు నిజంగా ఈ అందరూ ఓపికలు బట్టి ఆయన ఆదుకునే పరిస్థితి మనం చూసాం గత ప్రభుత్వంలో. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక యాగదాడిగా ఉండి ఈ రాక్షస పాలన నుంచి మనం తరిపొడితే తప్ప, మనం కలిసి వెళ్తే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి మనం మేలు పూర్చుతామన్న ఉద్దేశంతో మా ఈ కూటమి దళాన్ని ముందుకు తీసుకెళ్తూ
ఈరోజు ప్రత్యేకంగా మనం చూసాం. రాష్ట్రంలో గత ప్రభుత్వానికి చెంప మీద కొట్టినట్టు 11 సీట్లకు పరిమితి చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒకటే చెప్పారు, నేను నిన్న ఆదాపాతాలకు తగ్గకపోతే నా పార్టీ జనసేన పార్టీ కాదు, నేను పవన్ కళ్యాణ్ కాదని చెప్పి ఇవాళ రాష్ట్ర పక్షాలు చేసి ఆ రాక్షసుని పక్క తీసుకెళ్లి. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీని వైసీపీ నాయకులు తొలగించి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. నూజివీడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్, కౌన్సిలర్లు కొమ్మని విజయ, సాధన లక్ష్మి, స్రవంతి, మాజీ కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాము ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే దానిని వైసీపీ నాయకులు తొలగించడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు ఈ విధంగా చేయడం సరికాదన్నారు. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తలు ఉన్న పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. ఇలాంటి సంఘటనలు మరోమారు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన ఫ్లెక్సీని, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఫ్లెక్సీని చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసి కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా వివిధ మండలాలు, పట్టణానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిపి సంతోషంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీని తొలగించి పక్కన పెట్టి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఫ్లెక్సీని తొలగించి వాళ్ళు మా నుంచి ఎలాంటి అనుమతి లేకుండా వాళ్ళ ఫ్లెక్సీలని ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు? ఇది మంచి సంస్కృతి కాదు. గతంలో నూజివీడులో ఎలాంటి సంస్కృతి లేదు. మా నాయకుడు కొలుసు పార్థసారథి గారు కానీ, అదేవిధంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ దౌర్జన్యాలను ప్రోత్సహించే మనుషులు కాదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఏర్పాటు చేసుకోవాలంటే అది మా అనుమతి తీసుకుని చేసుకోవాలి. అట్లా ఏ విధమైన అనుమతి లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పక్కన పెట్టి వాళ్ళ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం కరెక్ట్ కాదు. దీన్ని మా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే క్రమశిక్షణ మారిపోయారు. మా వాళ్ళు క్రమశిక్షణ గల కార్యకర్తలు కాబట్టి అక్కడికి వచ్చి చూసినా మెదలకుండా వచ్చాం. భవిష్యత్తులో ఇలాంటి కనుక పునరావృతం అయితే అది ఆ విషయం మీద మేము తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ఏదైనా పనిచేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా విజనరీ లీడర్, ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజుని ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. అట్లానే సెలబ్రేట్ చేసుకున్నాం. అందులో భాగంగా మా నాయకుడు ఫ్లెక్సీని పెట్టినప్పుడు ఈ యొక్క లోకల్ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అత్యుత్సాహవంతులు, అందరూ కాదు కొంతమంది అత్యుత్సాహవంతులు ఈ యొక్క ఫ్లెక్సీని తీసేసి వాళ్ళ నాయకుడు ఫ్లెక్సీని పెట్టుకోవడం జరిగింది. సో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యాక్చువల్గా శారద గారు ఎటువంటి దౌర్జన్యాలని, ఎటువంటి నీచ రాజకీయాలని ప్రోత్సహించరు కాబట్టి మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళకి హెచ్చరిక చేయాలనుకుంటున్నాం. ఇంకొకసారి ఇలాంటిది కనుక రిపీట్ అయినా, ఇలాంటి కుసంస్కృతిని ఎంకరేజ్ చేసినా సరే శారద గారు ఊరుకున్న తెలుగుదేశం కార్యకర్తలుగా మేము ఎవరం ఊరుకోం, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రజానాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా రేణిగుంటలో ఆయన విగ్రహం వద్ద వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, సిద్దిగుంట సుధాకర్ రెడ్డి, ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, పేరూరు పురుషోత్తం రెడ్డి హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.
వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, రేణిగుంట ఎంపీపీ అత్తర హరిప్రసాద్ రెడ్డి, పేరూరు పురుషోత్తం రెడ్డి, సిద్దగుంట సుధాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రేణిగుంట మండలంలోని గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యూత్ తదితరులు పాల్గొన్నారు. ఒక మహనీయుడు ఆయన చనిపోయిన రోజు 700 గుండెలు ఆగిపోయాయంటే అది నిజం, సత్యం నమ్మాలి మనం. ఎందుకంటే 700 మంది నేను ఎందుకు మీతో రాలేకపోయాను అని చనిపోయే పరిస్థితి, అంత అభిమానం ఏ ముఖ్యమంత్రికి ఏ నాయుడికి ఆంధ్రప్రదేశ్కి చెప్పదు. అందువల్ల ఈరోజు పేదబిక్కి బాగుపడ్డారన్నా, ఈరోజు రైతులు ఉచిత కరెంటు ద్వారా బాగుపడ్డారన్నా, ఒక్క రైతు కూడా ఆత్మహత్య లేనిది ఏ ముఖ్యమంత్రి పీరియడ్లో అంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాదా. అలాగే ఈరోజు నదుల అనుసంధానం అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీ అయితేనేమి, పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడం అయితేనేమి, చెందులు ఆ రోజు గుర్తించి ఎక్కడ ఈరోజు శ్రీ సిటీ అయితే ఇవన్నీ కూడా ఆ రోజు ఆ మహానాయకుడి ఆలోచన కదా. ఇది అందువల్ల ఒకటే ఉన్న 5 ఏళ్ళలో ఒక ఆంధ్ర భోజుల్లాగా బ్రహ్మాండమైన పరిపాలన చేసి ప్రజల చిరునవ్వుతే ఎప్పుడు ఉండే మహానాయకుడు ఎవరంటే విశ్వసనీయుడు, విలువల నాయకుడు ఒక వైఎస్ఆర్ మాత్రమే గట్టిగా చెప్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ సందర్భంగా మా వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ అందరూ నాయకులు రావడం, సుధాకర్ రెడ్డి అయితేనేమి, అలాగే ప్రభాకర్ అయితేనేమి, అలాగే హరిరెడ్డి గారు అయితేనేమి, అందరూ నగేష్ గారు అయితేనేమి, అందరూ ఈరోజు ప్రతి ఒక్క సీనియర్ నాయకులు అందరూ రావడం ఈరోజు నిజంగా మా వాళ్ళు ఈరోజు తప్పకుండా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనం ఆయన బడుద్యాలను అడగాలంటే, ఆయన ఆశను కొనసాగించాలంటే తప్పకుండా ఆయన పురిపుచ్చుకున్న ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటామో ఆ రోజు నిజమైన నివాళి మనం అర్పించేవారు చెప్పుకుంటూ, నిజంగా ఈరోజు మాకు చాలా బాధగా ఉన్నా తప్పకుండా ఈరోజు ఇంతమంది నాయకుల కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ టైంలోనే ముఖ్యమంత్రి చేసి తీరుతున్నదండి, సందేహం లేదు. అందులో ప్రతి కార్యక్రమం పెట్టి అందులో ముఖ్యంగా పోలవరం ఈరోజు ఆంధ్రకే ఒక జీవనాడి అని ఆయన కనుగొని ఆ రోజు అన్ని అనుమతులు కేంద్రంలో తెచ్చి ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఇదే కాదు, మరి సమాజంలో ఏ వర్గ ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారని ఒక అవ్వాతాతలకైతేనేమి, ఒక చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి. మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా దూరమైన ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంతపేట కూడలిలో రాష్ట్ర మొదలియర్ సంఘం అధ్యక్షులు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఎంపీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి, తపోవనం తదితర ప్రాంతాల్లో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసీ విజయానందరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా ప్రజలకు దూరమైన ఆయన ప్రవేశపెట్టిన పథకాలు స్థిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. జ్ఞాన జగదీష్ మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు ప్రవేశపెట్టి విద్యార్థులకు విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసింపచేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు కేపీ శ్రీధర్, పలువురు వైఎస్ఆర్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొద్దిగా బ్యాక్ నెక్స్ట్ టైం కొంచెం బ్రైడ్ వచ్చేసి ఎంత ఫ్రేమ్ ఎంత తీయాలా అంత తీయాలా ఫ్రేమ్ కొంచెం బ్యాక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా సంతపేటలో ఆయన జ్ఞాపకార్థంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా అనేక జాగాలు అన్నదానాలు, విగ్రహాలకు శ్రద్ధాంజలి గ్రహించడం, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. భౌతికంగా 16 సంవత్సరాలుగా ఆయన మన మధ్యలో లేకపోయినా, శారీరకంగా లేకపోయినా భౌతికంగా ఆయన అందరి మనసులో ఒక దేవుడి కంటే గొప్పగా వెలుగుతున్నాడు. ఆయన ఆశయాలు కొనసాగే విధంగా, ఆయన సిద్ధాంతాలు కొనసాగే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా నాయకులు అందరూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని స్థానిక సంతపేటలోని జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు చేసిన ఎన్నో సేవలని గుర్తించుకొని ఈరోజు రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు మెడికల్ క్యాంపుని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రాజశేఖర్ గారిని స్మరిస్తూ ఆయన పెట్టిన 108, 104 అదేవిధంగా ఆరోగ్యశ్రీని తలుచుకునేసి ఈరోజు ఈ మెడికల్ క్యాంపులో కూడా ప్రజలందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఆ రోజుట్లో రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా మేము కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలను వ్యతిరేకిస్తూ మరియు ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ గొల్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వారు ఆరోపించారు. ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని నాయకులు పేర్కొన్నారు. ఈ నిరసనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ చర్యతో ఇరు వర్గాల మధ్య కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం మరింత తీవ్రమవుతోందని సూచిస్తోంది. భవిష్యత్తులో ఈ అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోరాటం కొనసాగే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలు అమెరికాలోని వర్జీనియాలో ఉత్సాహంగా జరిగాయి. ఈ మహాసభలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. మహిళల కోసం ప్రత్యేకంగా అందాల పోటీలు, ముగ్గుల పోటీలతో పాటు సంగీత పోటీలు, చిన్నారుల కోసం మ్యాజిక్ షో నిర్వహించారు. అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు, ఇతర వివరాలతో పొందుపరిచిన సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలను జనసేన మహిళా నేత బార్లపూడి క్రాంతి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన సైనికులకు నేడు పెద్ద పండుగ అని తెలిపారు. అన్నదానాలు, మెడికల్ క్యాంపులు, రక్తదానం, నిత్యావసర సరుకుల పంపిణీ, అన్ని విధాల సేవా కార్యక్రమాలు జన సైనికులు చేపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయని మీడియా ప్రతినిధులు అడగ్గా పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో, ఆదేశాలతో ఏ పదవి ఇచ్చినా న్యాయం చేయాలని ఆలోచనతో ఉన్నానని బార్లపూడి క్రాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చేను పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా కొడుకు అందరికి పంచుతున్నాను. 14 అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మనందరి తరఫున నేను పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే జనసైనికులందరికీ పెద్ద పండగ లాంటిది. ప్రతి ఊర్లోనూ కూడా చాలా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదానం కానివ్వండి, బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి, పళ్ళు పంచడం, పిల్లలకి కానీ ఏదైనా సరే ఆయన పేరు చెప్పుకుని ప్రతి ఒక్కళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా. మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు కదండి. చోడవరం నుంచి విశాఖపట్నం వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. మృతుడిని బుచ్చయ్యపేట మండలానికి చెందిన పి రాజేష్ గా గుర్తించారు. వాల్తేరు డిపోకు చెందిన 300 ఆర్టీసీ బస్సు చోడవరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తుండగా పినగాడి వద్ద ప్రయాణికుడు పి రాజేష్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు, బస్సు సిబ్బంది వెంటనే అతనికి సిపిఆర్ చేసినప్పటికీ ఆయనలో ఎలాంటి చలనం కనిపించలేదు. వెంటనే బస్సును పెందుర్తిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ కి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే రాజేష్ మరణించినట్లు ధృవీకరించారు. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు, బస్సు సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు.
కర్నూలు జిల్లా హోలిగుంద మండల కేంద్రంలో శ్రీ పుట్టరాజు గవాయి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. వీరశైవ లింగాయత్ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ పుట్టరాజు గవాయి చిత్రపటాన్ని భోగేశ్వర దేవాలయం నుంచి బస్టాండ్ మీదుగా కోట వీధి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో నినాదాలు చేశారు. ఊరేగింపు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య స్వామి, రుద్రమణి స్వామి, సద్భక్తులు, వీరశైవ కమిటీ సభ్యులు మరియు ఇతర భక్తులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.